అది ఎవరు నీతిమంతులు? అది భలే వింటున్నారు అనుకున్నాం మనం. భలే వింటున్నాం. ఇప్పుడు గతంలో ఎప్పుడో చెప్పాను నేను, పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే అక్కడ కూర్చున్న ఒక ఆవిడ ఆయన వైపే, పాస్టర్ గారి వైపే చూస్తూ ఉంది. ఈయన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంటే ఆమె ఏడుస్తుంది, ఆమె బాధపడతా ఉంది. ఈయన ఎవరు వంక చూడటం వల్ల ఆమె వైపే చూస్తున్నంటే, ఒక పాపి రక్షణ పొందటం పరలోకంలో ఎంత ఆనందము, 100 రెట్ల ఆనందం కదా. అది అనుకొని అయ్యో నా మాటలు దేవుని మాటలుగా నమ్మి ఏమో నా వైపే చూస్తుంది, ఏడుస్తుంది. ఇదిగో నువ్వు క్షమాపణ పొందాలి సహోదరి, నువ్వు మారు మనసు పొందాలి సహోదరి, నీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఎక్కెక్కి ఏడుస్తుంది ఆమె. చూసి అనుకున్నాడు, ఒక ఆత్మరక్షణలోకి వస్తాను అనుకున్నాడు. అంత ప్రార్థన అయిపోయి అందరూ ప్రార్థన చేసుకొని వెళ్తా ఉంటే ఏం కూడా లాస్ట్లో వచ్చింది, ప్రార్థన చేయకపోతే అమ్మ నువ్వు చాలా పశ్చాత్తాపడుతున్నావమ్మా, నిన్ను చూశానమ్మా, నేను చాలా ఏడుస్తున్నావమ్మా, నేను చూడగానే నాకు బాధేసింది, ఇంకా నువ్వు బాప్తీసం తీసుకోమ్మా, మారు మనసు పొందమ్మంటే ఆమె అంటుంది, పాస్టర్ గారు నేను ఏడ్చింది నువ్వు వాక్యం చెప్తున్నందుకు కాదు, దేవుని మాటను విన్నందుకు కాదు. మరి ఎందుకమ్మా? నీ గడ్డం చూడగానే నాకు ఏడిపోతుంది పాస్టర్ గారు. ఏం చూడగానే అంటే ఇప్పుడు పాస్టర్లు కూడా ఒక స్టైల్గా ఇక్కడ 4 గంటలు ఇక్కడ 4 గంటలు పెట్టుకొని పాటలు పాడే వాళ్ళని చూసారా? పాస్టర్లే వాళ్ళు కూడా ఇక్కడ 4 గంటలు పెట్టుకొని అదొక స్టైలు అన్నమాట. వాళ్ళు అలా గడ్డం కొద్దిగా ఎడ పెంచుకున్నాడు, ఇదంతా సేవింగ్ చేసుకున్నాడు. ఆమె అంటది నీ గడ్డాన్ని చూసి ఏడుస్తున్నా. నా గడ్డాన్ని చూసి నువ్వు ఏడవటం ఏందమ్మా, నీకేమైంది? ఏమైందంటావయ్యా? ఈ మధ్య నాకు ఒక మేకపోతుంది, ఏముంది ఒక మేకపోతుంది, అల్లారు ముద్దుగా పెంచాను, ఈ మధ్యకాలం చచ్చిపోయిందయ్యా, దానికి కూడా నీలాగనే ఎడగడ్డం ఉందయ్యా. అయితే ఏందమ్మా నువ్వు అనేది? నీ గడ్డం చూస్తే నా మేకపోతే గుర్తొస్తుందయ్యా, అందుకే ఏడుతున్నానయ్యా అందంట. ఇప్పుడు చెప్పండి, పై రూపాన్ని చూసి ఆమె పశ్చాత్తాపడుతుందేమో, పైకి చూస్తే ఆమె నమ్ముకుందేమో, దేవుడు నమ్ముకుంటుందే. ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రాన్ని వినేవారందరూ నీతిమంతులు కాదండి, ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ నీతిమంతులు కాదండి, ఆదివారం వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి. మరి ఎవరో? ధర్మశాస్త్రం ఉందే, బైబిల్ ఉందే, వాక్యం ఉందే, వాక్యానుసారంగా అనుసరిస్తున్నారే, విని నడుస్తున్నారే, వాళ్ళు ధన్యులు, వాళ్ళు నీతిమంతులు.